హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ డేట్ అనేది ఆల్రెడీ వాయిదా పడింది. సో నేను ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో మనకి ఫిబ్రవరి 21వ తేదీన వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో ఈకేవైసీకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి 21వ తేదీలోపు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మంచిది. మరి మనకి ఫిబ్రవరి 21వ తేదీ తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మనీ రాదా అంటే మనీ వస్తుంది. కానీ మనకి ఏ జిల్లాలో అయితే ఈ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో అటువంటి వారందరూ కూడా ఫిబ్రవరి 21వ తేదీలోపు అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈలోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ మరి మిగతా వారు ఎప్పటిలోపు చేసుకోవాలంటే మీ జిల్లాలో మీ మండలంలో రిలీజ్ చేసే లోపు అయితే కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఈ చేయూత వారోత్సవాలు అనేవి మండలం వైజ్గా మీటింగ్ పెట్టి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి మరి గ్రీవియన్స్ పెట్టిన వాళ్ళకి అమౌంట్ పడుతుందా అంటే మీ గ్రీవియన్స్ అనేది కంప్లీట్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఈకేవైసీకి అనేది నేమ్ వస్తుంది. నేమ్ వచ్చిన వెంటనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి. అలా అయితేనే అమౌంట్ పడుతుంది, లేదంటే పడదు. మరి సచివాలయంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందంటే ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే మీకు వెంటనే షేర్ చేస్తాను. పెన్షన్ వచ్చిన వాళ్ళు అంటే విడో పెన్షన్ వచ్చిన వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారా ఎలిజిబుల్ అవుతారా అంటే మనకి ఇంతకుముందు లిస్ట్లో ఇనెలిజిబుల్ లిస్ట్లో అయితే నేమ్ వచ్చింది. వాళ్ళు గ్రీవియన్స్ అయితే రైజ్ చేశారు. సో ఫైనల్ లిస్ట్లో అయితే మనకి నేమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం విడో పెన్షన్ వచ్చిన వాళ్ళకి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉండి ఈకేవైసీకి నేమ్ వస్తే మీకు కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. మనకి ఈకేవైసీకి నేమ్ రాకపోతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయకపోతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా యాక్టివ్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.